టాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ మరోవైపు డిస్ట్రిబ్యూషన్లో కూడా దూసుకుపోతుంది. పెద్ద సినిమాలకు సంబంధించిన రిలీజ్ రైట్స్ని సొంతం చేసుకుంటూ లాభాలు సొంతం చేసుకుంటుంది. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకొని రిలీజ్ చేసి భారీ లాభాలు ఆర్జిస్తుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ రంగంలో మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుంది. కేవలం ఒక ఏరియాకి పరిమితం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పంపిణీ రంగంలో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ అడుగులు వేస్తుంది. దిల్ రాజ్ తరహాలోనే సొంతంగా థియేటర్స్ని కూడా నిర్మించే యోచనలో మైత్రి నిర్మాతలు ఉన్నారు. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఎన్టీఆర్ దేవరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రైట్స్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ తారక్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ని భారీ ధరకి మైత్రి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సొంతం చేసుకుందని టాక్. నిర్మాతలు తెలుగు స్టేట్స్ కోసం ఏకంగా 110 కోట్లు డిమాండ్ చేశారంట. ఈ డీల్కి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్లో చర్చలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాల వరకు 110 కోట్ల డీల్ అంటే ఎక్కువ మొత్తం అని చెప్పొచ్చు. అయితే RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.